వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు ఇంట్లోనే టమాటా రైస్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేయండి. అంటే లావు మొగ్గలు, దాల్చిన చెక్క, పలవాకులు వేసుకొని పొడవుగా చీల్చుకున్న 1 కప్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అలా ఫ్రై చేసిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 4 నుంచి 5 పచ్చిమిర్చి, అలాగే మీడియం సైజ్ టమాటా పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక టమాటాని పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా వేసుకొని ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎప్పుడైతే ఆయిల్ సెపరేట్ అవుతుందో అప్పుడు 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, చిటికెడు పసుపు వేసుకొని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అంటే 2 మినిట్స్ పాటు అలా ఫ్రై చేసిన తర్వాత ముందుగానే కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని 1 కప్ ఇందులో యాడ్ చేసుకొని ఈ రైస్కి ఆ స్పైసెస్ అన్నీ పట్టేలాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత 1 కప్ బాస్మతి రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. అలా మీరు ఏదైతే కప్పుతో మనం తీసుకుంటామో రైస్ అనేది అదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. అప్పుడే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. అలా 10 నిమిషాల తర్వాత మనకి వాటర్ అనేది మొత్తం మిగిలిపోతుంది. అంతేనండి, టమాటా రైస్ అనేది రెడీ. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేయాలి. చూసారా ఎంత టేస్టీగా అప్పటికప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.